ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే నీ సేవ అయినా, నీ సంఘమైనా, నీ కుటుంబమైనా, నీ వ్యాపారమైనా, నీ బిడ్డల అభివృద్ధి అయినా దేవుడు ఒక పక్కన అభివృద్ధి చేస్తూ ఉంటే పూడ్చేవాడు బయలుదేరతాడు. వాని పేరు ఫిలిష్తీయుడు. చాలా జాగ్రత్త. ఫిలిష్తీయుడు ఎంతకి నీకు మెడుకో లేకుండా మత్తుతో నీ జీవితాన్ని మూసేస్తూ ఉంటాడు, నీ సమయాన్ని దొంగిలిస్తూ ఉంటాడు. ఒకప్పుడు వాక్యం అంటే ఆరాటపడి ఆనందపడి ముందుకు సాగిన నీవు వాక్యం కంటే సెల్ల మీద చేతులు వేలు తిరుగుతాయి. నీ జీవితంలో ఒకప్పుడు దేవుని వాక్యం అంటే సంబరపడ్డావు, ఇప్పుడు సీరియల్ వెనక నడిచి వెళ్ళిపోతానే ఉంటాయి. జాగ్రత్త. నీ ఆత్మీయ భావిని, ఆధ్యాత్మిక అభిషేకాన్ని, కృపగలిగిన జీవితాన్ని దేవుని వాక్యం చేత అంతకంతకు విస్తరిస్తున్న నీ జీవితంలో ఫిలిష్తీయుడు కానీ నీ ఇంట్లో ఉంటే, నీ మదిలో ఉంటే, ఆడి స్వభావం నీలో మొదలైతే వాడు మన్ను వేస్తాడు, నీ ఓటలను కాల రాస్తాడు. ఆ దౌర్భాగ్యం రాకుండా, అలాంటి స్థితి కలగకుండానట్లుగా ఈ రోజున ఈ పండుగ సందర్భంగా సేవకుడుగా నేను చెప్పగలిగిన మాట, వాడు అణచబడును గాక.